మేడం అంటే మీకు గత 26 సంవత్సరాలుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ సాధారణంగా బరువు పెరగడం అనేది ఇప్పుడు చాలా చాలా మందికి తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఇది చాలా ఎక్కువ మందికి సోకుతుంది. సో బ్యారియాట్రిక్ సర్జరీకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కవర్ చేస్తున్నాయి. సో యాక్చువల్గా ఇంత స్థాయిలో బరువు పెరగకుండా ఉండాలంటే యాక్చువల్గా మన ప్రారంభం నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయగలం? అది చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం తినే ఆహారం, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అలవాటు. వైట్ రైస్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, మైదా, పాస్తా, అందులో ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ అవే తింటున్నారు కాబట్టి పిల్లలు చైల్డ్హుడ్ ఒబిసిటీ చాలా పెరిగింది. సో 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు బాగా ఒబిస్గా ఉంటున్నారు. ఎందుకంటే పేరెంట్స్కి అదొక ఫ్యాడ్, బయటకు తీసుకెళ్ళి వాళ్ళని తినిపించడం, ఇలాంటి పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తినిపించడం. తర్వాత పిల్లలు కూడా టీవీకిను ఇప్పుడు డివైసెస్ ఎక్కువ అయిపోయాయి. పడుకుంటూ కూడా వాళ్ళకి ఫోన్లు, రకరకాల డివైస్లు ఉంటున్నాయి. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ తగ్గించేసి సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గించేశారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా వంటలు చాలామంది, ఎందుకంటే అందరూ ఎంప్లాయీస్ అవడం వల్ల వంటలు తగ్గించేశారు. సో బయట తినే ఫుడ్స్తో ఏంటంటే చాలా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. టేస్టీగా చేయాలంటే ఆబ్వియస్లీ అందరూ కొంచెం ఫ్యాట్ ఎక్కువ వేసే చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఒబిసిటీకి కారణం తీస్తున్నాయండి, దారి తీస్తున్నాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లావ్ అయ్యాక, బరువు పెరిగాక ఎక్సర్సైజ్ కాదు, ముందు నుంచి ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. పిల్లలకి కూడా అదే నేర్పించాలి, ఫ్యామిలీ కూడా అదే పాటించాలి. ఇంట్లో అట్లీస్ట్ కనీసం ఒక మీల్ అన్నా వండుకోండి. దాంట్లో బ్యాలెన్స్ డైట్ ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ రెడ్ మీట్స్ అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో లీన్ మీట్స్ అంటే చికెన్, ఎగ్ వైట్స్ ఇలాంటివి ప్రమోట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ అందరూ ఫ్యామిలీలో వీలున్నంత వరకు వాకింగ్ అనో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి తోచిన ఫిజికల్ యాక్టివిటీ, స్విమ్మింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ట్రెక్కింగ్ అవ్వచ్చు, ఏదైనా. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి గేమ్స్లో వేయాలి. సోషల్ మీడియా తగ్గించి ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి వాతావరణం ఇవ్వాలి. అండ్ ఇంకోటి నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే పేరెంట్స్ చిల్డ్రన్ అట్లీస్ట్ 1 మీల్ కలిసి తినాలి. అప్పుడు పేరెంట్స్ సూపర్వైజ్ చేస్తారు మంచిగా, అంటే సరిగ్గా వెజిటబుల్స్ తింటున్నారా లేదా అని. తినేటప్పుడు డివైసెస్ అన్నీ పక్కన పెట్టేసి అందరూ ఫ్యామిలీలా కూర్చుని వాళ్ళు వంట అందరూ కలిసి చేసుకుంటేనే అదొక రకమైన ఒబిసిటీకి దారి తీయకుండా ఉంటుందండి. ఇవన్నీ వినడానికి సింపుల్గా అనిపిస్తాయి, కానీ పాటించడం కొంచెం కష్టమైనా ప్రతి ఫ్యామిలీ ఇలాంటిది అలవాటు చేసుకుంటే వన్స్, ఎస్పెషల్లీ ఈటింగ్ అవుట్ అనేది ఒక్కొక్కసారి తప్పదు, ఏదో ఒక ఫంక్షన్ అవుతుంది, లేకపోతే పిల్లలకి అలవాటు అవుతుంది. అలాంటప్పుడు కూడా హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ తీసుకొని అయిపోయాక కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఆ రోజుకి పెంచడం, నెక్స్ట్ డేకి క్యాలరీస్ తగ్గించడం, ఎస్పెషలీ వైట్ రైస్, రిఫైన్డ్ మైదాలు, పాస్తాలు ఇలాంటివన్నీ, డీప్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి అన్నీ తిన్నప్పుడు ఇంకొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.